సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి పరశురామ్ నగర్ గ్రామాల్లో పాలకవర్గం దుబ్బాక ఏఎంసీ చైర్మన్ కొంగరి రవితో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాలను దుబ్బాక సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దేవరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకొని ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు వడ్లను అమ్ముకోవాలని, దళారులను నమ్మి మోసపోకూడదని సూచించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ సంబంధిత అధికారుల పర్యవేక్షణలో నిరంతరంగా కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చేయాలని కోరారు. అలాగే కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన నీటి వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైతులు, హమాలీలు కలిసి సమన్వయంతో పనిచేస్తే కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని అన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు ఏపీఎం రామకృష్ణ, సీసీలు పరశురాములు, నరసింహులు, ప్రవీణ్, అక్బర్, ఐకేపీ సిబ్బంది, గ్రామ పాలకవర్గం పాల్గొన్నారు. మా అచ్చుమాయపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ మద్దతు ధరను వినియోగించుకొని రైతులు మన వడ్లను ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలి. దళారులకు అమ్ముకొని రైతులు నష్టపోవద్దని నేను సూచిస్తున్నాను. ఈ రోజు నుండి నిరంతరం మా సీఏ గారు, మా సీసీ గారు, ఏపీఎం గారు పర్యవేక్షణలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం శుభార్ణయం. రేపటి నుంచి కూడా వాళ్ళ దగ్గర నుండి పర్యవేక్షిస్తూనే తగు కాంటాక్ట్ చేసే విధానాన్ని కూడా దగ్గర నుండి చూసుకుంటూ రైతులకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటూ వాళ్ళ సహాయకాలను అందిస్తూ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ముందు తీసుకుపోతారు. దీనికి రైతులు కూడా సహకరించి, అమాల్ సభ్యులు కూడా ఎండ తీవ్రత బాగుంది కాబట్టి దానికి కూడా పొద్దునే చేసుకొని కొద్దిపాటి మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకొని సాయంత్రం కూడా పని చేసుకోవాల్సిందిగా నేను అమాల్ సభ్యులకు సూచిస్తున్నా. ఇంకా హమాలీ సభ్యులతో పాటు రైతులు కూడా సమీకృతమై వాళ్ళకు సహకరిస్తూ ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ముందు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను.